ఉదయనిధి స్టాలిన్ ఇతడు మరోసారి సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి అంటూ మాట్లాడాడు. ఉదయనిధి స్టాలిన్ టీవీకే విజయ్ సీఎంగా తమిళనాడు అసెంబ్లీ మొదటి రోజునే మరోసారి ప్రజలను విడదీసే సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి, విజయ్ నాకు స్నేహితుడు, ఒకే కాలేజీలో చదివాం, మనం కలిసి సనాతన ధర్మాన్ని నిర్మూలిద్దాం అన్నాడు. ఉదయనిధి స్టాలిన్ కరుణానిధి మనవడు, స్టాలిన్కి కొడుకు. కరుణానిధి కొడుకు కాబట్టి స్టాలిన్ ఎమ్మెల్యే అయ్యాడు, తర్వాత సీఎం అయ్యాడు. స్టాలిన్ కొడుకు కాబట్టి ఈ ఉదయనిధి స్టాలిన్ ఎమ్మెల్యే అయ్యి రాజకీయ జీవితాన్ని కొనసాగించగలుగుతున్నాడు. ఇతనికి ఈ వారసత్వం గనక ఉండకపోతే ఇతడు ఎక్కడ అడుక్కు తినేవాడో ఎవరికీ తెలియదు. సో ఇతనికి ఉన్న అర్హత ఏమిటి అంటే కరుణానిధి నుండి వచ్చిన వారసత్వం మాత్రమే. తమిళ రాజకీయాలలో సినిమా స్టార్లకి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అక్కడి ప్రజలు సినిమా స్టార్లను ఎన్నుకుంటూ ఉంటారు. కాబట్టి ఇతడి చేత కూడా కొన్ని సినిమాలు చేయించారు. కానీ ఆ సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఒక హీరోగా కూడా ఇతడు పెద్దగా గుర్తించబడలేదు. సో ఇతనికి కరుణానిధి నుండి వచ్చిన ఈ వారసత్వం ఒక్కటే అసలైన అర్హత. ఏమీ లేని విస్తరి ఎగిరెగిరి పడుతుంది అంటారు కదా, ఇతని దగ్గర ఏ ప్రత్యేకత లేదు కనుక ఇతను ఇలా ఎగిరెగిరి పడుతూ కనబడుతున్నాడు. 2023 సెప్టెంబర్ 2వ తేదీన కూడా ఇతను సనాతన ఎరాడికేషన్ కాన్ఫరెన్స్ అని ఒక కాన్ఫరెన్స్ నిర్వహిస్తే అందులో పాల్గొని సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా వ్యాధులతో పోల్చాడు. సనాతన ధర్మాన్ని కేవలం వ్యతిరేకించడం కాదు, నిర్మూలించాలి అన్నాడు ఆ రోజు. ఈ మాటలపైన దేశవ్యాప్తంగా హిందుత్వవాదులు భగ్గుమన్నారు. హిందుత్వవాదులు అంతా భగ్గుమన్నారు అంటే భారతదేశం అంతా భగ్గుమన్నది అనే అర్థం చేసుకోవాలి. ఎందుకు అంటే భారతదేశంలో ఇప్పటికీ 80% మంది హిందువులే ఉంటారు గనక. హిందూ అంటే నాట్ బట్ సనాతన ధర్మానికి చెందినవారు అనే అర్థం. అంటే ఉదయనిధి స్టాలిన్ 80%గా ఉన్న సనాతన ధర్మాన్ని అనుసరించే ప్రజలను అవమానించాడు అనే అర్థం. ఇతడు ఇలా అనడమే కాకుండా తర్వాత ఎంతగా దీనిపైన విమర్శలు వచ్చినా సారీ చెప్పలేదు, వెనక్కి తగ్గలేదు. పైగా తన మాటల పైన తాను గట్టిగా నిలబడుతున్నట్టుగా కూడా ప్రకటించాడు. ఇతని తండ్రి తమిళనాడు సీఎం స్టాలిన్. ఈ స్టాలిన్ కూడా కొడుకు మాటలను గట్టిగా సమర్థించాడు. నా కొడుకు అలా అని ఉండకూడదు అని గాని, అతడి మాటల ఉద్దేశం అలా కాదు వేరేలా ఉంది అని సర్ది చెప్పడం గాని చేయకుండా కొడుకును, అతడి సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి అను మాటలను తాను కూడా స్ట్రాంగ్ గా సపోర్ట్ చేశాడు. ఇతడి మాటలకి శిక్ష పడింది. తమిళ హిందువులు వీరి డిఎంకేని ఓడించారు దారుణంగా. కేవలం 59 సీట్లలో మాత్రమే వీరి డిఎంకే పార్టీ గెలవగలిగింది. ఇందులోనూ దిమ్మ తిరిగిపోయే విషయం ఏమిటి అంటే ఇట్ సెల్ఫ్ స్టాలిన్ కూడా తన స్థానం నుండి ఓడిపోయాడు. రాష్ట్రానికి అంతవరకు సీఎంగా ఉన్న స్టాలిన్ కూడా ఓడించారు. తమిళనాడు ప్రజలకు అంటే హిందువులకు, తమిళ హిందువులకు అంత సీన్ లేదు. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి అన్న ఉదయనిధి మాటలకు రివెంజ్ తీసుకున్నారు అనడం అబద్ధం. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి అన్నందుకే స్టాలిన్తో సహా డిఎంకేని ఓడించినట్టయితే అక్కడ బీజేపీని గెలిపించేవారు కదా. కానీ ఒక్క సీటును మాత్రమే అక్కడ బీజేపీ గెలుచుకోగలిగింది. సో తమిళ ప్రజలకు సనాతన ధర్మం కంటే ఎక్కువ ద్రవిడవాదం ఉంటుంది అంటారు విశ్లేషకులు. అయితే బీజేపీకి అక్కడ క్యాడర్ లేదు, బూత్ లెవెల్ మేనేజ్మెంట్ చేయగల క్యాండిడేట్స్ లేరు. అక్కడ బీజేపీ ఏఐడిఎంకేతో పొత్తు పెట్టుకుంది. ఏఐడిఎంకే బీజేపీకి 27 స్థానాలను మాత్రమే ఇచ్చింది. అంటే తమిళనాడు మొత్తం మీద బీజేపీ పోటీ చేసింది మొన్నటి ఎలక్షన్లలో 27 స్థానాలలో మాత్రమే. అది కూడా ఇంతవరకు ఎప్పుడు గెలవని స్థానాలని ఏఐడిఎంకే బీజేపీకి ఇచ్చింది. చెప్పొచ్చేది ఏమిటి అంటే సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి అని ఎవరైనా అంటే సనాతన ధర్మాన్ని పాటించే ప్రజలు ఫీల్ అవుతారా అవరా? ఫీల్ అవ్వకుండా ఎలా ఉంటారు? ఫీల్ అయ్యే విషయం బయటికి చెప్పలేకపోవడం ఒక్కటే ఉంటుంది తప్ప ఫీల్ అవ్వకుండా ఉండరు. మీకు తెలుసా తమిళనాడులో హిందూ పాపులేషన్ ఎంత ఉంటుందో? తమిళనాడులో హిందూ పాపులేషన్ 87.58% ఉంటుంది. అంటే నియర్లీ 90%. వీరంతా పాటించే సాంప్రదాయం ఏమిటి అంటే హిందూ సాంప్రదాయమే. హిందూ సాంప్రదాయాన్నే పాటిస్తారు. హిందూ సాంప్రదాయం అంటే నాట్ బట్ సనాతన ధర్మం అనే అర్థం. తమిళనాడులో ద్రవిడవాదం ఉంటుంది, నాస్తికవాదం ఉంటుంది. అందుకే అక్కడ నాస్తిక పార్టీలు గెలుస్తాయి. డిఎంకే కరుణానిధి, అతడి కొడుకు స్టాలిన్, ఇప్పుడు పిల్లబచ్చా ఉదయనిధి వీరంతా నాస్తికులు. వీరు నాస్తికులు అయినప్పటికీ హిందుత్వాన్ని నిర్మూలించాలి అన్నప్పటికీ అక్కడి ప్రజలు వీరికి ఓటు వేస్తున్నారు, గెలిపిస్తున్నారు. అందుకని అక్కడ హిందుత్వం కంటే ద్రవిడవాదమే పెద్దది అన్న వాదన ఉంది. బెంగాలులో కూడా ఈ విధంగానే అన్నారు. బెంగాలులో హిందువులు 68% ఉంటారు. కానీ బెంగాల్ హిందువులు అన్నమాట నిజమే గాని వారు బెంగాలీ ప్రత్యేక సంస్కృతిని ప్రేమిస్తారు, హిందుత్వం కంటే ఎక్కువ అన్న విశ్లేషణ ఉంది. జై శ్రీరాముకు బదులుగా జై కాళీ అంటారు, జై మాత అంటారు. సబార్ ఉపరే మానుష సత్యతాహర్ ఉపరే నై అన్న చండీదాసు సూక్తిని వీరు తమ సంస్కృతిగా భావిస్తారు అని చెప్తారు. ఈ పదాలకి అర్థం ఏమిటి అంటే అన్నింటికంటే మనిషే సత్యం,
అంతకు మించినది ఏదీ లేదు అని. అంటే ఇది ఒక సెక్యులర్ భావన. అలాగే పండుగలు పూజలు లాంటి అన్ని సమయాల్లో కూడా వీరు చేపలు తింటారు. మిగతా భారతదేశంలో ఉపవాసాలు ఉంటారు. ఇలాంటి సమయంలో ఎలాంటి నాన్ వెజ్ తినరు. ఇలా బెంగాలీలు తమదైన ప్రత్యేక బంగ్లా భాష సంస్కృతులను పాటిస్తారు. అందుకే అక్కడ హిందుత్వ అనే బీజేపీ పార్టీ పనిచేయదు అన్నారు. మరి ఏమైంది? 207 సీట్లతో అద్భుతమైన ఘన విజయం సాధించింది. అంటే ఏమిటి? అక్కడ ఉన్న హిందువులు అంతా 68% ఉన్న హిందువులు గంపగుత్తగా బీజేపీకి ఓటు వేశారు అని అర్థం. హిందుత్వం అంటే మరేదో కాదు, సనాతన ధర్మమే. ఆ సనాతన ధర్మానికి చెందిన 58% మంది ప్రజలు మొన్న బీజేపీకి ఓటు వేశారు. హిందుత్వం అనే కార్డును వాడే బీజేపీకే ఓటు వేశారు. మళ్ళీ మనం తమిళనాడుకు వచ్చేస్తే ఇక్కడ కూడా తమిళ ప్రజలు బెంగాలులో కంటే ఎక్కువగా 87.58% ఉంటారు. 6.32 కోట్ల హిందువులు. మరొక అతి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే తమిళనాడు హిందూ ఆలయాల రాష్ట్రం. ప్రసిద్ధి చెందిన ఆలయాలు అన్నీ అక్కడే ఉంటాయి. శ్రీరంగం, మధుర మీనాక్షి, రామేశ్వరం, బృహదీశ్వరాలయం, అరుణాచలం, కన్యాకుమారి, ఇలా లెక్కలేనన్ని ఆలయాలు, ప్రఖ్యాతి చెందిన ఆలయాలు తమిళనాడులోనే ఉంటాయి. అయినా కూడా ఇక్కడి రాజకీయ నాయకులు మాత్రం ఎలాంటి జంకు గొంకు లేకుండా సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తామంటారు. దానినే తన ప్రధానమైన ఎజెండాగా ఉదయనిధి స్టాలిన్ కంటిన్యూగా ప్రకటిస్తూ వస్తున్నాడు. విజయ్ ముఖ్యమంత్రిగా ఏర్పాటైన అసెంబ్లీలో మొదటి రోజునే ఇలా ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం పైన మళ్లీ విషం కక్కాడు. సనాతన ధర్మం పైన ఇంత డైరెక్ట్గా విషం కక్కుతున్న ఉదయనిధి స్టాలిన్ 2024 డిసెంబర్ 19వ తేదీన నేను గర్వించదగిన క్రైస్తవుడిని అని చెప్పుకున్నాడు. క్రైస్తవుడిగా గర్విస్తున్నా అని చెప్పుకున్నాడు. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ఇస్తున్నాను చూడండి. ఇతను ఒక క్రిస్టియన్, కానీ సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి అని పదే పదే వాగుతాడు. సనాతన ధర్మం అంటే కులం, మతం, వర్ణం అనే పేర్లతో సమాజాన్ని చీల్చే విధానం కాదు. సనాతన ధర్మం అంటే సృష్టి సహజ నియమాలకు అనుకూలమైన జీవన మార్గం అని అర్థం. సనాతన అంటే శాశ్వతమైన ధర్మం, నియమం, నైతిక మార్గం, సత్యానికి అనుగుణమైన జీవన విధానం, ఎప్పటికీ నిలిచి ఉండే ధర్మం. ఒక దేవుడు, ఒక పుస్తకం, ఒక ప్రవక్తకి పరిమితమైన విధానం కాదు. ఇది మనిషి జీవన విధానం, ఆధ్యాత్మిక అన్వేషణ, కర్మ, ధర్మం, పునర్జన్మ, యోగ, ధ్యానం, ప్రకృతితో సమతుల్యత, ఇలాంటి భావనల సమాహారం అని సనాతన ధర్మం గురించి వివరిస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే మనిషి, ప్రకృతి, విశ్వం వీటి మధ్య సమతుల్యతతో జీవించడం ఎలాగా అని చెప్పే ఒక శాశ్వతమైన మార్గం. ఇందులో ఎక్కడా కూడా కులాల పేరుతో, మతాల పేరుతో, వర్ణాల పేరుతో మనుషులను చీల్చడానికి సంబంధించిన విషయాలు ఉండవు. ఈ విభేదాలను చెప్పేది సనాతన ధర్మం కాదు. విభేదాలు మనుషులు కల్పించుకున్నవి. ఆయా సమయాల్లో ఆయా ప్రభుత్వాలు వారి పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటు చేసుకున్నవి, రాసుకున్నవి మాత్రమే. అలాంటి వాటిని సనాతన ధర్మానికి జత చేసి సనాతన ధర్మాన్నే నిర్మూలించాలి అనే నికృష్టులు ఇప్పుడు పుట్టుకు వచ్చారు. ఇలా పుట్టుకు వచ్చిన వారు ఎవరు అంటే వీరు తమని తాము గర్వించదగిన క్రిస్టియన్ అని చెప్పుకుంటారు. క్రిస్టియన్ విషయానికి వస్తే గతంలో క్రిస్టియన్ ప్రభుత్వాలు, క్రిస్టియన్ దేశాలు, క్రిస్టియన్ మిషనరీలు చేసిన మారణ హోమం, జాతులను ఎరాడికేట్ చేసిన సమయాలు ఎంత బీభత్సమైనవి. చరిత్ర నిండా ఉండేవి అవే కదా. అమెరికా రెడ్ ఇండియన్ జాతినే లేకుండా చేసింది ఎవరు? క్రిస్టియన్ దేశాలు కాదా? నల్లజాతి ప్రజలను పశువుల కంటే హీనంగా తమ దేశాలలోకి తరలించి వారికి సంఖ్యలు వేసి పశువులతో పనులు చేయించినట్టుగా చేయించుకున్నది క్రిస్టియన్ మిషనరీలు, క్రిస్టియన్ రాజ్యాలు కాదా? చరిత్రలో క్రిస్టియన్ రాజ్యాలు సృష్టించినంత మారణ హోమం, మారణకాండ ఇంకెవరైనా చేసి ఉంటారా? భారత్తో సహా అనేక దేశాలను బానిస రాజ్యాలుగా చేసుకుని ఇక్కడ ప్రజలను పశువుల కంటే నీచంగా చూసి ఇక్కడి సంపదను అంతా తరలించుకు వెళ్లిన సూర్యుడు అస్తమించని రాజ్యం ఇంగ్లాండ్ క్రిస్టియన్ రాజ్యం కాదా? వీడొచ్చి ఇప్పుడు నేను గర్వించదగిన క్రిస్టియన్ని, సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి అంటాడు. ఒక మతం వాడు ఇంకొక మతం వాడిని ఎలా అనగలడు? ఇలా ఒక మతం వాడు వచ్చి మరొక మతాన్ని నిర్మూలిస్తాను అంటే అది రాజ్యాంగ ప్రకారంగా నేరం కాదా? అందుకే ఉదయనిధి స్టాలిన్ పైన చాలా కేసులు ఫైల్ అయ్యాయి అనుకోండి. ఉదయనిధి స్టాలిన్ తండ్రి స్టాలిన్, అతని తండ్రి కరుణానిధి. వీరిది ఒక కుటుంబ పాలన. కుటుంబ పాలన రాజుల విధానం. ఒక రాజ్యానికి రాజు చస్తే అతడి కొడుకు రాజవుతాడు. ఆ తర్వాత అతడు చస్తే అతడి కొడుకు రాజవుతాడు. అలా వారి వంశమే రూలింగ్ చేస్తూ ఉంటుంది. వీరిది కూడా ఈ విధంగా ఒక వారసత్వ పాలన. ఒకరి తర్వాత ఒకరు అధికారాన్ని పంచుకుంటూ ఉంటారు వీరు. పైగా వీరు ఈ విధంగా నీతులు చెప్తారు. బీజేపీలో కుటుంబ పాలన ఉందా? సనాతన ధర్మాన్ని పాటించే బీజేపీలో ఉందా? ప్రతి మతంలో, ప్రతి విధానంలోనూ లొసుగులు ఉంటాయి. హిందుత్వంలో కూడా కులం అనే ఒక తొలగించబడిన చెత్త ఉంది.
కానీ దీనికి కారణం సనాతన ధర్మం కాదు. ఎందుకంటే సనాతన ధర్మం సృష్టి నియమాలను అనుసరించే జీవన విధానం. ఇందులో విభజనకు తావే లేదు. కానీ ఉదయనిధి స్టాలిన్ రిపీటెడ్గా సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేస్తానంటున్నాడు. ఇలాంటి విధానాలనే నమ్మిన మమతా బెనర్జీ ఇప్పుడు గత చరిత్రగా మారిపోయింది. హిందుత్వం అనేది డొల్లా, బెంగాలీ ప్రత్యేక సంస్కృతే నన్ను రక్షిస్తుంది, ముస్లింలే రక్షిస్తారు అని నమ్మింది. హిందువులను అట్టడుగు స్థాయి ప్రజల కింద తీసిపడేసింది. కానీ నిజం నిప్పులాంటిది. అక్కడ 70% హిందువులు ఉన్నారు. వారు అంతకాలం చూసింది కేవలం అవకాశం కోసం మాత్రమే. తమను రూల్ చేయగల పార్టీ వచ్చేదాకా మాత్రమే వారు అక్కడ వెయిట్ చేశారు. బీజేపీ స్ట్రాంగ్గా తాము అక్కడికి వచ్చామని చెప్పింది. అంతే, వన్ సైడ్గా వేసేశారు. ఇక్కడ తమిళనాడులో కూడా అంతే. ఇక్కడ బెంగాలులో కంటే ఎక్కువ 87.58% హిందువులు ఉంటారు. వీరిపైన ఒక తెరను కప్పి ఉంచుతున్నారు. ఆ తెర పేరే ద్రవిడం. ఈ తెరను కప్పి మిగతా దేశం నుండి వీరిని వేరు చేసి చూపిస్తున్నారు. కానీ అది తెర మాత్రమే, లోపల ఉన్నది హిందువులే. ఏదో ఒక రోజు తెర చినిగిపోతుంది. అప్పుడు ఉదయనిధి స్టాలిన్ లాంటి వారు కనుమరుగు అవుతారు. తాము తమ కుటుంబ పాలన ఈ విధంగా కనుమరుగు అవుతారేమో అన్న భయం వల్లే ఉదయనిధి స్టాలిన్ ఈ విధంగా సనాతన ధర్మం ఎరాడికేట్ గురించి మాట్లాడుతున్నాడు, వాగుతున్నాడు. ఎందుకంటే సనాతన ధర్మం తమను నిర్మూలించడానికి వచ్చేస్తోంది అని అతనికి అర్థమవుతోంది కాబట్టి. ఒక భయం. 87.58% ఉన్న హిందువులు ఏదో ఒక రోజు నిద్ర లేస్తే తాము ఇక గత చరిత్ర అవుతారు అన్న భయంతోనే ఉదయనిధి సనాతన ధర్మం ఎరాడికేట్ అంటూ వాగుతున్నాడు. నిజానికి ఇతను ఇలా వాగడం వల్ల హిందువులు శరవేగంగా పోలరైజ్ అవుతారు. బీజేపీ రాష్ట్రం అంతటా తన కార్యక్రమాలను విస్తరించిన రోజు, బూతు స్థాయిలో విస్తరించిన రోజు ఇతడు ఎరాడికేట్ అవుతాడు. తప్పదు. బెంగాలులో అదే జరిగింది. దానిని చూసి కూడా వీరికి కనువిప్పు కలగడం లేదు. దేశం అంతా ఒక్కటవుతోంది. రాష్ట్రాలన్నీ బీజేపీ వైపోతున్నాయి. మరి ఏ రాష్ట్రంలో కులాలు, గొడవలు, విడదీయడాలు జరుగుతోంది? ప్రజలు ఏకతాటిపైకి వచ్చి బీజేపీని గెలిపిస్తున్నారు. దీనిని బట్టి ఈ కుటుంబ పాలకులు తెలుసుకోవాల్సిందేమిటంటే ప్రజలు సనాతన ధర్మాన్ని ప్రేమిస్తున్నారు, వీరి మనోభావాలకు వ్యతిరేకంగా మాట్లాడకూడదు అని తెలుసుకోవాలి. అలా మాట్లాడితే తామే ఎరాడికేట్ అవుతాము అని కూడా తెలుసుకోవాలి. ప్రజలు తెలివిలేని వారు కాదు, కేవలం అవకాశం కోసం మాత్రమే చూస్తారు. ఈ టాపిక్ పైన మీ అభిప్రాయం ఏమిటో కామెంట్తో తెలియజేయండి. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.